హలో. జాయిన్ అయ్యారు అనుకుంటా. సరే, ఒక్క నిమిషం. ఆ, శశికాంత్ గారు వినిపిస్తుందా? వాళ్ళ ఫేస్ అయితే ఇంకా రాలేదు, వాయిస్ అయితే వస్తా ఉంది. ఓకే ఫేస్ అయితే ఇంకా రాలేదు. ఓకే, ఓకే, నాకైతే విజిబుల్ గానే ఉంది. ఒకసారి సరిగ్గా చూడండి మీరు, ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టమంటారా? ఆ, ఓకే, నేను రిక్వెస్ట్ జాయిన్ పంపించాను. ఓకే, పంపించండి. నాకు ఇంకా రాలేదండి రిక్వెస్ట్ జాయిన్ ఇంకా నా దగ్గరికి. ఓకే, ఒకసారి మళ్ళీ పంపించండి. ఐ లీవ్ ఇట్. ఐ లీవ్ ద ఓకే ఓకే లైవ్. ఓకే ఓకే హాయ్. హాయ్ ప్రియాంక గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. ప్రియాంక గారు అయితే అయ్యా, ఐఎమ్ డూయింగ్ గుడ్. సో మన పేజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫాలోవర్స్ అంటే స్టార్ట్ చేశాను. నాకు తెలిసి ప్రియాంక గారు కూడా అప్పటి నుంచే ఫాలో అవుతున్నారు అనుకుంటా, 2019 నుంచే. ప్రియాంక గారు దాదాపు సేమ్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసా, విత్ గ్యాప్ అంతే. ప్రియాంక గారు కూడా మెయిన్స్ 3 టైమ్స్ రాశారు, 22, 23, 24 అండ్ 25. ఏంటంటే 3 సార్లు గ్రూప్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు. థర్డ్ టైం ఇంటర్వ్యూ వచ్చింది. సో థర్డ్ టైం క్లియర్. సో ఇంట్రడక్షన్ అయిపోయింది మేడం, థ్యాంక్ యూ ఫస్ట్ వస్తున్నందుకు. మేడం అని పిల్లతో చెప్పారు, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అని వచ్చేస్తా ఉంది. సో ఈ మీద కూడా దాదాపు ఒక 8 years జర్నీ, 7 and 8 years, స్మాల్ థింగ్, దట్ టు ఫర్ ఏ ఉమెన్. ప్రియాంక గారు ఆమె జర్నీ మనతో షేర్ చేసుకుంటారు. సో వాట్ డూ యూ సే అబౌట్ దిస్? దాదాపు ఒక 8 years మైనస్ నేనైతే దాదాపు ఒక 3 years అవుతుంది వదిలేసి, బట్ మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్ గా 25 minutes కూడా రాశానని చెప్పారు నాతోటి. వాట్ డూ సే అబౌట్ దిస్ హోల్ జర్నీ ఫ్రమ్ 2000 to 2025 అండ్ బిట్వీన్ ఆ 18 కి 25 కి మధ్య యూ హ్యావ్ 20, 21 and 22. సో ఇంత పెద్ద లాంగ్ జర్నీని ఎట్లా హ్యాండిల్ చేశారు? ఇట్స్ ఒక చిన్న వాటిలో చెప్పాలంటే రోలర్ కోస్టర్ రైడ్ అండి ఇది. నాకు అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన ప్రతిసారి వచ్చేస్తుంది సర్వీస్ అని అనుకోవడం, మెయిన్స్ రాసిన ప్రతిసారి అయిపోయిద్ది అని అనుకోవడం, తర్వాత మళ్ళీ అది కాకపోవడం, చాలా లో అవ్వడం, మళ్ళీ రీగెయిన్ అవ్వడం స్ట్రెంగ్త్. అసలు 2018 నేను నా టీసీఎస్ లో జాబ్ వదిలేశాను. ఆ తర్వాత డిసెంబర్ నుంచి ఐ కెప్ట్ రైటింగ్ ఎగ్జామ్స్. మధ్యలో కోవిడ్ అప్పుడు ఒక 2-3 years బ్రేక్ వచ్చింది. తర్వాత నోటిఫికేషన్స్ డిలే అవ్వడం వల్ల అలా అయిపోయింది. కానీ చాలా అప్స్ అండ్ డౌన్స్ అండి. అసలు ఇది రాగానే ఐ ఫెల్ట్ ఎ బిగ్ రిలీఫ్, మోర్ దాన్ హ్యాపీ. అమ్మయ్య, ఏదో ఒకటి అయిపోయింది, వీఆర్ ఇన్ ద లిస్ట్ నౌ అన్నట్టు. సో నిన్న మాట్లాడుతూ ఉంటే అడిగాను మిమ్మల్ని, లైక్ ఏంటి అని అడిగితే, లేదు నేను వేరే స్టార్ట్అప్ కూడా వెళ్ళిపోతాను, ఐ ఎమ్ థింకింగ్ దట్ మై నేమ్ వోంట్ బి ఆన్ ద లిస్ట్ అని. సో అలా మీరు అనేసరికి లైక్ ఇట్ కైండ్ ఆఫ్ గేవ్ అప్, ఇంక వెళ్ళిపోతాము అని ఎందుకంత అనిపించింది మీకు నార్మల్ గా? అంటే 8 years అయిపోయిందండి, ఏజ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ప్రెషర్స్ ఉంటాయి కొన్ని. ఆ తర్వాత ఆల్రెడీ 2 times ఫెయిల్ అయిపోయాం. థర్డ్ టైం కూడా మనం ఆ ఫెయిల్యూర్ తీసుకోవాల్సి వస్తుందేమో అని ఇంకా ప్లాన్ బి కోసం నేను ఎక్కువ ఐ వాస్ లుకింగ్ టువర్డ్స్ ప్లాన్ బి అనమాట. అండ్ నేను డిసైడ్ అయిపోయా మెంటల్ గా, లాస్ట్ ఇయర్ 2025 విల్ బి ద లాస్ట్ ఇయర్ ఐ గివ్ ఆల్ ద ఎగ్జామ్స్. ఐ గేవ్ యూపీఎస్సీ మెయిన్స్, ఐఎఫ్ఓఎస్ మెయిన్స్ ఆల్సో. సో ఇంకా అక్కడితో డన్, ఇంకా రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్టు ఐ గేవ్ అప్ అనమాట. ఇంకా జనవరి నుంచి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయా, జాబ్ అయితే చేయాలి ఏదో ఒకటి అని. సో యూపీఎస్సీ బేస్డ్ స్టార్ట్అప్ లోనే కంటెంట్ రివ్యూవర్ గా జాయిన్ అయ్యాను జనవరిలో. లక్కీగా గాడ్స్ గ్రేస్ వల్ల జనవరి 18 కి రిజల్ట్ కూడా వచ్చేసింది.
అందుకే ఇంకా అంటే ఇన్ని ఇయర్స్ జర్నీ కాబట్టి హ్యావ్ టు హ్యావ్ సమ్ ప్లాన్ బి కాబట్టి అవి అలా డిసైడ్ అయిపోయి ప్లాన్ బి చూస్ చేసుకున్నా ఇంకా. చెప్పారు కదా, మీరు కూడా జాబ్ వదిలేసారు, నేను జాబ్ వదిలేసా, లైక్ సేమ్ టైం నేను 16 వదిలేసాను జాబ్. సో ఈ జర్నీలో లైక్ మళ్ళీ వెనక్కి జాబ్ కి వెళ్ళిపోతే బాగుండా అనిపించింది ఎప్పుడైనా మీకు? ఎప్పుడైనా చాలా జాబ్ సార్లు వదిలేసి అనిపించిందండి. సంవత్సరం? అంటే మన ఫ్రెండ్స్ అందరూ మనం మూవ్ ఆన్ అయిపోతుంటారు, పియర్స్ అందరూ ఫారెన్ లో సెటిల్ అయిపోతారు, పెళ్లిళ్ళు అయిపోతాయి. విల్ బి స్టార్ట్ ప్రిపేరింగ్ రీడింగ్ బుక్స్, అదే సిలబస్ మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ అలా గెట్ స్టక్ అని కొంచెం అనిపిస్తుంటది. బట్ దట్ ఇన్నర్ ప్యాషన్, ఆ డ్రైవ్, మనం లాస్ట్ వరకు వెళ్తున్నాం, ఇంకొంచెం చదివితే అయిపోయిద్దేమో, జస్ట్ 2 మిస్టేక్స్ అవే ఫ్రమ్ గెట్టింగ్ ర్యాంక్ ఏమో అన్న హోప్ తో ఐ కెప్ట్ రైటింగ్ అండి, అంతే. అండ్ ఆల్సో నాకు మధ్యలో అంటే పంచాయత్ సెక్రటరీ వచ్చిందండి, గ్రూప్ 3, ఏపీపీఎస్సీ గ్రూప్ 3లో. అప్పుడు కూడా నేను జాయిన్ అవ్వలేదు, ఆ ప్రిపరేషన్ కి టైం సరిపోదేమో అని చెప్పేసి. అది జాయిన్ అవ్వకపోవడం కూడా ఐ రిగ్రెటెడ్ అలాట్. అయ్యో, జాబ్ చేసుకుంటుండే వాళ్ళం ఇప్పుడు లైఫ్ లో. అంటే యూపీఎస్సీ జర్నీ ఎట్లా ఉంటదంటే వి క్యాన్ షో కదా, ఇప్పుడు నాకు సర్టిఫికేట్ ఉంది, ఈ డిగ్రీ ఉంది అని చూపిలేము. సో కొంచెం చాలా సార్లు అనిపించింది ఐ షుడ్ హావ్ గివెన్ అప్ అని. బట్ గాడ్ కెప్ పుల్లింగ్ మీ ఇన్ లాస్ట్ జర్నీ వరకు, నీకు వస్తుంది అన్నట్టు సమ్ హోప్ ఉండింది. దట్ బికెమ్ ట్రూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఈ జర్నీలో ఒక థింగ్ ఏంటంటే తిరిగి నుంచోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే అది లెక్క ఉంటది. సో మీరు 23 మెయిన్స్ రాశారు, అదే టైంలో మళ్ళీ గ్రూప్ 1 కదా, అదే టైంలో మళ్ళీ పడింది ఈ గ్రూప్ 1 మెయిన్స్ కూడా పడింది అనుకో, 23 ఫెయిల్యూర్ వచ్చింది, దాని నుంచి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ 24 వచ్చింది, దానికి ముందు ఫెయిల్యూర్ చూసారు. సో ప్రతి ఫెయిల్యూర్ తర్వాత హౌ యూఆర్ ఏబుల్ టు సేట్ యువర్ సెల్ఫ్, ఈ ఒక్కసారి అని చెప్పి నార్మల్ గా కంటిన్యూషన్ గా తిన్నట్టయితే తిరిగి నుంచోవడం కష్టం కదా. హౌ డిడ్ యూ డూ దట్? అంటే ఫస్ట్ అసలు రిజల్ట్ రాగానే, ఫెయిల్యూర్ రాగానే చాలా డిప్రెస్ అయిపోయేదాన్ని. ఐ డిడ్ంట్ వాంట్ టు గో అవుట్, అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోవడం కానీ, జనాల్ని కలిసేదాన్ని కాదు, ఇంకా అలా ఉండిపోయాను. చాలా మందికి రిప్లైస్ ఇచ్చేదాన్ని కాదు, ఫోన్స్ ఎత్తేదాన్ని కాదు. లైక్ వాట్ షుడ్ ఐ సే, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు, జస్ట్ చదువుతున్నాను అంతే. ఆ తర్వాత ఏమైందంటే సమ్ పీపుల్, ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ దే యూస్ టు హైలైట్ అనమాట. లక్కీగా 2022 నోటిఫికేషన్ మార్క్స్ ఇచ్చారు, ఏపీపీఎస్సీ వాళ్ళు మార్క్స్ ఇచ్చారు. 2018 నోటిఫికేషన్ మార్క్స్ ఇవ్వలేదు కానీ 2022 మార్క్స్ ఇచ్చారు. ఆ మార్క్స్ లో చూసుకుంటే ఎస్ఏలో తగ్గాయి. ఎస్ఏలో ఏం చేశాను నేను, రాంగ్ ఇంటర్ప్రెట్ చేసుకున్నా, మేబీ ఈసారి రైట్ ఇంటర్ప్రెట్ చేసుకుంటానేమో ఎగ్జామ్ లో అని చెప్పేసి అదొకటి అనిపించింది. తర్వాత 2024 మెయిన్స్ కి కూడా ఐ వర్క్ వెరీ హార్డ్ అండి. ఆ మెయిన్స్ పోయాక కూడా చాలా బాధ వేసింది. అప్పుడు కూడా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కొంచెం అప్పుడు దేవుణ్ణి నమ్మి కొంచెం స్పిరిచువల్ గా వెళ్ళి అట్లా కొంచెం గాడ్ నుంచి కూడా బ్లెస్సింగ్స్ అటువైపు అలా అన్ని ఫ్యాక్టర్స్, మా మదర్ కూడా చాలా హెల్ప్ చేశారనమాట. యూ కెన్ డూ ఇట్, ఇంకొక అటెంప్ట్ ఉంది కదా, ట్రై చెయ్యి అని చెప్పేసి మా మమ్మీ కొంచెం అక్కడ హెల్ప్ యూజ్ అయిందండి. లేకపోతే ఐ వుడ్ హావ్ గివెన్ అప్ లాస్ట్ ఆ ముందు ఇయర్. ఇక్కడ ఇంకో మెయిన్ పేజ్ కూడా ఉంది, తను కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు దాకా నేను అందరినీ ఏంటంటే నార్మల్ గా పిలిచాను అనమాట. సో వాళ్ళ జర్నీ డిఫరెంట్ గా ఉంటది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలకి ఎత్తన బాధ వస్తే అది ఉంటది. సో మీరు నాకు తెలిసిన దగ్గర నుంచి మీరు దాదాపు ప్రిపరేషన్ హోమ్ అనుకుంటా, నాకు తెలుసు మీరు. అవును అవునండి. ప్రిపరేషన్ చేసింది మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చారా? ఇంట్లో చదువుకుంటూ ఉంటుండే. సో మధ్యలో 2 years వచ్చానండి హైదరాబాద్. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూఆర్ అట్ హోమ్ ఓన్లీ. అట్ హోమ్ ఓన్లీ. ప్రిపరేషన్ అట్ హోమ్, బీయింగ్ ఏ గర్ల్, అట్లా అనిపించింది. ఎందుకంటే ఒక ఉమెన్ ప్రిపరేషన్ చేస్తున్నట్టయితే అది ఆబ్వియస్ థింగ్ ఏంటి, చేసుకోలేదా, లేకపోతే ప్రెజర్ ఉంటది, నార్మల్ గా క్వశ్చన్స్ వస్తా ఉంటాయి. మీరు ఏంటంటే హానెస్ట్ ప్రిపేర్ అయినా కానీ ద పీపుల్ విల్ కమ్ అండ్ స్టార్ట్ పోకింగ్ ఇదే అని చెప్పి అడుగుతుంటారు కదా. హౌ డిడ్ యూ హ్యాండిల్ నెగిటివిటీ? అది ఇంపార్టెంట్. మీరు ఎట్లా హ్యాండిల్ చేసారు నెగిటివిటీని కానీ అండ్ ఎనీ అదర్ ఇష్యూ? నెగిటివిటీ అంటే
వచ్చేవండి. అంటే భయం వేసేది. ఇంకా యూస్ టు రైట్ అన్నమాట. అసలు ఏంటి మనం జర్నలింగ్ అనేది కొంచెం అలవాటు చేసుకున్నాం మధ్యలో. అది కొంచెం యూజ్ అయింది. ఆ తర్వాత సమ్ పీరియడ్స్ అసలు చదివేదాన్ని కాదు. ఇంకా వదిలేసేదాన్ని. అయ్యో నోటిఫికేషన్ వచ్చినప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి, మెయిన్స్ తర్వాత ఇంకా ఫ్యూ మంత్స్ గ్యాప్ తీసుకోవడం కానీ అట్లా కొన్ని ఇంకా అలవాటు అయిపోయాయి అనమాట. వీళ్ళు ఇలానే అంటుంటారులే, మనం ఇంకా మన వాళ్ళు అంటున్నారని మన లైఫ్ ని సర్టన్ వేగా మనం మార్చుకోకూడదు. వి హ్యావ్ అవర్ గోల్ ఆర్ మనకేంటో మన క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ రాకపోయినా కానీ ప్రైవేట్ సెక్టర్ లో సమ్ జాబ్ ఐ కెన్ ఫైండ్ అన్న నమ్మకం నాకు ఉన్నింది. సో మనం ఇచ్చినంత ఇద్దాము, ఆ తర్వాత ప్రైవేట్ సెక్టర్ చూసుకుందాం అనే వాళ్ళు అంటూనే ఉంటారు. కొన్ని తీసుకుంటాము, కొన్ని బాధపడతాము. ఇంకా అన్ని వి రైట్ ఇన్ అవర్ డైరీస్, అవి నిండిపోతా ఉంటాయి. ఫ్రెండ్స్ కి చెప్పుకుంటుంటాము. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి, దే స్టాండ్ బై యూ, మీకు వస్తాయి అని కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఉన్నప్పుడు బాగుంటది. సో అలా నెగటివిటీని డీల్ చేశాను అంతే. Yeah. ఇంకోటి ఏంటంటే Mm, see, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ mm, ఫేస్ చేసి ఉంటాను. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చినాక mm, ఇంకెంతసేపు చదువుతాము, కాసేపు వదిలేద్దాం, mm, mm. లేదంటే బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత రీస్టార్ట్ ఎట్లా స్టార్ట్ చేశారు నార్మల్ గా అంటే Ah, ఇట్స్ ah, నాట్ ఈజీ. ఎందుకంటే నేను ah. సేమ్ ఆ టైం నుంచి వచ్చాను కదా. ఎందుకంటే నేను చెప్తే చెప్తే Mm. నమ్ముతారు కదా. సో అందుకు అడుగుతున్నాను అనమాట మిమ్మల్ని. రీస్టార్టింగ్ Did you వచ్చేసి do? ఆ బ్రేక్స్ ఎట్లాగా? రీస్టార్టింగ్ వచ్చేసి అంటే పియర్ గ్రూప్ నాకు ఇది ఉందండి, ముందుకు వెళ్ళిపోతున్నారు అందరూ, నేను వెనక్కి పడిపోతున్నాను అని చెప్పి కొంచెం భయం ఉంటది. రీస్టార్ట్ వచ్చేసి ఇంకా అందరు చదివేస్తున్నారు, నేను ఒక్కదాన్నే చదవట్లేదా అని చెప్పి ఆ ఫీలింగ్ వచ్చేది అనమాట. ఆ భయంతో రీస్టార్ట్ చేసేదాన్ని అంతే. బ్రేక్ తీసుకున్నప్పుడు సో ఫస్ట్ ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అసలు బ్రేక్ తీసుకోకుండా ఇంక ఇట్లనే అవుట్ ఆఫ్ సోషల్ మీడియా అలానే చదువుకోవాలి, ఇంకా ఎవరిని మూవీస్ చూడకూడదు అన్నట్టున్నా ఉండేదాన్ని. ఆ తర్వాత ఎన్నాళ్ళని ఉంటామండి, 1 year ఉంటాం, 2 years ఉంటాము, తర్వాత ఇంకా ఉండలేం కదా అసలు ఏం సోషల్ వరల్డ్ లేకుండా. సో ఆ తర్వాత కొంచెం మళ్ళీ ఫ్రెండ్స్ ని, లాస్ట్ కాంటాక్ట్స్ ని మళ్ళీ మాట్లాడి యా అలా వాళ్ళ సపోర్ట్ వల్ల కొంచెం సోషల్ కాంటాక్ట్, కొంచెం మూవీస్ అందరితో కలిసి మాట్లాడుతూ అలా బయటకు వచ్చాను అనమాట. దీని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు అప్పటిదాకా యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసుకొని వచ్చారు, ఏపీపీఎస్సీ డిఫరెంట్. కి ఏంటంటే దానిలో ఒక వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, పిఎస్సి ఒక ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అంటే ఇది నేను అంటే సో అంతేకాకుండా కొంచెం వేరియేషన్ ఉంటది. వాటి ఏపీఎస్ ఎక్స్పర్టీస్ యూపీఎస్సీ డిఫరెంట్. యూపీఎస్సీ ఏంటంటే నార్మల్ గా వైట్ పేపర్స్ మీద రాస్తాము, ఇస్తారు దాంట్లో రాయాలి. ఏపీఎస్ అట్లా కాదు, ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే కంటెంట్ ఆన్సర్స్ పెద్దగా కూడా రాయాలి. సో హౌ డి అని అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వేరే, ఏపీఎస్సీ డిఫరెంట్. ఎందుకంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది రారు, క్లియర్ చేయలేకపోతున్నారు అనమాట. 3 times ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా గ్రూప్ 1 లో. సో మీరు కంటిన్యూషన్ గా ఏం 3 times ఇంటర్వ్యూకి వెళ్ళడానికి వాట్ డిడ్ యూ డూ ఫర్ ది పర్టికులర్? అది యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళడం అనేది ఐ సే ఇట్స్ ప్యూర్ లక్ అండి నాకు. అంటే చదివాను, ఏపీ మెయిన్స్ కి గట్టిగానే చదివాను, బట్ ఐ ఫీల్ సమ్వేర్ నాకు లక్కీగా వచ్చింది అని అనిపిస్తుంది నాకు ఆ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వెళ్ళడం. ఎందుకంటే అప్పుడే నేను ఏ మెయిన్స్ రాసలేను అప్పటికి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఒక్కసారి కూడా పాస్ అవ్వలేదు అనమాట. మెయిన్స్ అటెంప్ట్ ఇచ్చాను. వాట్ ఐ డిడ్ వాస్, నేను రెండు థింగ్స్ మైండ్ లో పెట్టుకోండి. పేపర్ కంప్లీట్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ లో అవేవైతే ఉంటాయో అవే సబ్ హెడ్డింగ్స్ పెట్టి నాకు తెలిసిన కంటెంట్ రాయాలి. పేపర్ ఐ కంప్లీటెడ్ ద పేపర్. ఆ టార్గెట్స్ వరకు పెట్టుకొని వెళ్ళా అంతే. అప్పుడు పోస్ట్ ఎక్కువ ఉన్నాయండి, 150 పోస్ట్ ఉన్నాయి. సో కొంచెం ఎక్కువ పోస్ట్ ఉండడం వల్ల నాకు లక్కీగా అక్కడ అది ఫస్ట్ లిస్ట్ లో రాలేదండి. నాకు మళ్ళీ రీకరెక్షన్ పెట్టారు కదా 2019 లో. ఆ రీకరెక్షన్ చేశాక వచ్చింది నాకు ఆ సెకండ్ లిస్ట్ లో. అక్కడ కొంచెం లక్. సెకండ్ దానికి మాత్రం చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యా, సెకండ్ ఏపీఎస్సి మెయిన్స్ కి మాత్రం. సో అయితే అది ఏంటండి అది యాక్చువల్
రెండో థర్డ్కి పర్సనల్ అడుగుతా మీరు ఏం చేశారని చెప్పి షేర్ చేయకూడదు. మీరు సో యూపీఎస్సి యాక్చువల్ గా ఫస్ట్ ఏపీఎస్సి డిఫరెన్స్ అడిగారు కదండి. ఐ వాంట్ టు ఆన్సర్ దట్. యూపీఎస్ నాకు జనరల్ స్టడీస్ బాగా బేస్ ఎక్కువ ఉండేది. నేను ఫస్ట్ నుంచి జనరల్ స్టడీస్ చదువుకుంటూ వెళ్ళాను అనమాట. మన పేపర్స్ కానీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ గట్టి చదువుకున్నా ఏబిపిఎస్సి కనే. అదే నాకు కొంచెం బేస్ లాగా యూజ్ అయింది యూపీఎస్సికి కొంచెం ఒక్క మెయిన్స్ యూపీఎస్సికి ప్రిపేర్ అయినాక నాకు ఓకే ఏపీఎస్సిలో కూడా నేను ఇంత బెటర్ గా ఆన్సర్స్ రాయొచ్చు అని చెప్పి నాకు ఆ జనరల్ స్టడీస్ బేస్ బాగా ఉపయోగపడింది. యూపీఎస్సిలో నా మెయిన్ ఫాల్ట్ ఏంటంటే నాకు ఆప్షనల్ నేను చదవలేకపోయాను సార్. ఇంకా ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఇంకా నేను ఆప్షనల్ చదవలేకపోయాను సార్. ఇంకా అక్కడే కొంచెం మార్క్స్ పోతాయి అనమాట. మార్క్స్ పోయాయి లాస్ట్ 2 అటెంప్ట్స్ లో. 2024 లో కొంచెం చదివాను కానీ 2025 లో మొన్న మెయిన్స్ రాసినప్పుడు కానీ అది అక్కడ ఎందుకు పోయిందో నాకు అర్థం కాలేదు. అది కూడా మార్క్స్ వస్తే విల్ నో అనమాట. అక్కడ నాకు ఆప్షనల్ డిఫరెన్స్ అనిపిస్తుంది. యాక్చువల్ గుడ్ థింగ్ ఏంటంటే యూ టోల్డ్ లైక్ అలా అడ్మిట్ చేయరు చాలా మంది. అట్లా ఏంటంటే నేను ప్రిపరేషన్ కి వచ్చిన కొత్తలో ఐ యూస్ టు సీ పీపుల్. ఒక అబ్బాయి ఉండేవాడు అంటే ఎర్లీ మార్నింగ్ 6 కి స్టడీ హాల్ కి వెళ్ళి హిస్ టు కమ్ అట్ 11 o'clock ఓన్లీ లంచ్ బ్రేక్. తన హాస్టల్ రూమ్ కూడా వచ్చేవాడు కాదనమాట. తనకి అప్పుడు 2017 లో గ్రూప్ 1 సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో అలాంటి వాళ్ళందరినీ చూస్తూ వచ్చానమాట. బట్ ఏంటంటే దాని తర్వాత వేరే వాళ్ళని కూడా చూసుకుంటూ వచ్చాను. లైక్ కొంతమందికి లక్ ఫేవర్, కొంతమంది ఏంటంటే అనిపిస్తుంది మనం చాలా మందిని చూస్తాం కానీ చెప్తున్నా. బట్ నన్ ఆఫ్ ద అడ్మిట్ ఇట్లాగా లిటిల్ బిట్ ఏంటది కొంచెం లక్ కలిసి వచ్చింది అని చెప్పి ఇట్స్ ఆల్ బికాజ్ హార్డ్ వర్క్ అంటారు. బట్ హార్డ్ వర్క్ తో పాటు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉంటది. అది అడ్మిట్ చేయాలి. మనం చదివిని ఆ లక్ అనేది ఇప్పటి వరకు నాకు బ్లెస్ చేయలేదు. ఈ లాస్ట్ అటెంప్ట్ లో బ్లెస్ చేసింది అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ ప్రిపరేషన్ అయిపోయింది. సో ఇప్పుడు యూపీఎస్సి, కేపీఎస్సి చెప్పారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తారు కదా ప్రిపరేషన్ కి, చెప్పదలుచుకున్నారు నార్మల్ గా ప్రిపరేషన్ వాట్ డూ యూ వాంట్ టు సే? నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే పీవైక్యూస్ పట్టించుకోకపోవడం అండి. అసలు పీవైక్యూస్ కానీ సిలబస్ పేపర్ కానీ రెండు పక్కన ఉండేవి కాదు అసలు. అలా బుక్స్ చదువుకుంటూ వెళ్ళేదాన్ని. ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ మేడ్ దట్ మిస్టేక్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ బాగా ఎక్కువ రిలే అవ్వడం. తర్వాత సీనియర్స్ చెప్పినా కానీ, ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, నేను అప్పుడు మిమ్మల్ని అడుగుంటే మీరు నాకు టిప్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆ హెసిటెన్సీ అనమాట, అడగాలి అడిగితే ఎవరైనా చెప్తారండి. నేను అసలు కనీసం అడిగేదాన్ని కాదు. చాలా ఇంట్రోవర్టెడ్ గా ఉండేదాన్ని అనమాట. సో మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో రాసింటారో మల్టిపుల్ అటెంప్ట్స్ లో, దే విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, దే విల్ నో ద హౌ థింగ్స్ వర్క్ అనేది. ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి ఆ వే తెలిసి ఉంటది. సో యూ హ్యావ్ టు నో దట్ నాలెడ్జ్ సమ్వాట్ అబౌట్. మీరు పక్కన కూర్చోబెట్టుకొని సీనియర్స్ ని అడిగి మనం ఏంటి అనేది తెలుసుకోవాలి. లేకపోతే నాలానే ఇన్ని ఇయర్స్ పడుతుంది అనమాట తెలుసుకోకపోతే. అండ్ పీవైక్యూస్ అండ్ సిలబస్ పక్కన పెట్టుకోవాలి. ఏం చదివినా కానీ సిలబస్ లో ఉందా లేదా, పీవైక్యూస్ లో అది అడుగుతున్నారా లేదా. అది నేను లాస్ట్ కి వచ్చేసరికి ఈ 23, 24 ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇంకా పీవైక్యూస్ సిలబస్ లేకుండా చదివేదాన్ని కాదు. ఆ ఇనిషియల్ స్టార్టింగ్ డేస్ లో అయితే అలా ఎటో వెళ్ళిపోయింది ప్రిపరేషన్. సో ఇప్పుడు నార్మల్ గా అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ 8 years జర్నీలో హౌ డి ఫ్యామిలీ సపోర్టెడ్ యూ? మీ ఫ్యామిలీలో మీ మదర్ కానీ ఫాదర్ ఎట్లా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు? సో అంత సపోర్ట్ చేయకుండా ఎంత జర్నీ కష్టం చెప్తున్నాను. హౌ డి సపోర్ట్ యూ ఆఫ్టర్ ఎవ్రీ ఫెయిల్యూర్? ఇప్పుడైతే సక్సెస్ వచ్చింది, బట్ మీకు జాబ్ వచ్చింది, జాబ్ మానేశారు, ఉన్నారంటే సో ఆ టైంలో రిలేటివ్స్ ఏదో మాట మదర్ తీసుకుంటారు, ఫాదర్ తీసుకుంటారు కదా. సో ఎట్లా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు 8 years చెప్తారు మీ మదర్ కానీ ఫాదర్? అంటే మనం ఇప్పుడు మా ఫాదర్ అయితే హీ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ మీ. ఆయనకి నమ్మకం ఉండేది నాకు, నీకు కెపబిలిటీ ఉంది ప్రియాంక, యూ కెన్ డూ ఇట్ అని ఆయన చెప్పేవాళ్ళు. మా మమ్మీకి మాత్రం డౌట్ గా ఉండేది అనమాట, చేస్తుందో చేయదో. కొంచెం ఎవరో ఒకరు ఉంటారు కదా, కొంతమంది బాగా సపోర్టివ్ గా ఉంటారు, కొంతమంది ఒక పేరెంట్ ఏమో కొంచెం భయపడుతూ ఉంటారు. అంటే నేను మా డాడీకి బాగా చూపించేదాన్ని, ఇట్లా చేస్తున్నా అన్న, ఇలా అవుతుంది నా ప్రిపరేషన్ అని చెప్పేసి. ఆయనకి అప్ టు డేట్ కొంచెం
ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చేదాన్ని అనమాట. నేను ఇలా చదువుతున్నాను, ఇలా చేస్తున్నాను, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నాన్న అని చెప్పేసి నేను మా నాన్నని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని. మా డాడీ వెళ్ళి మా మమ్మీని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అనమాట. అలా వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు. మా మమ్మీ లాస్ట్కి వచ్చేసరికి చాలా ఫీల్ అయిపోయేవాళ్ళు, ఇంకా ఏంటి పిల్లలు ఇట్లా అయిపోయారు అని చెప్పి. చాలా ఆమె కూడా చాలా సాడ్ గా ఫీల్ అయ్యి అన్ని ఎక్కడ పడితే అక్కడ మన జాతకాలు చూపించేసి అలా అంతా చేసేవాళ్ళు అనమాట. లాస్ట్ కి ఇద్దరు. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ ఎట్లా హ్యాండిల్ చేశారు నార్మల్ గా? పిఎస్ ఇంటర్వ్యూ అంత టఫ్ గా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటది నార్మల్ గా మీకు? ఓకే చెప్తే చెప్పండి, ఇన్సిస్టెన్స్ ఏం లేదు. ఇంటర్వ్యూ నాకు 3 సార్లు చైర్మన్ బోర్డ్సే పడ్డాయండి. ఫస్ట్ 2 times గౌతమ్ సవాంగ్ సార్, తర్వాత రీసెంట్ గా అనురాధ మ్యామ్. గౌతమ్ సవాంగ్ సార్ ఫస్ట్ టైం అయితే నా ఇంటర్వ్యూ సరిగ్గా వెళ్ళలేదు అసలు. నేనైతే ఆ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కదా, మాక్ ఇంటర్వ్యూస్ 1-2 ఇచ్చాను కానీ అవి కూడా కొంచెం అలానే అయ్యాయి. నేను ఇప్పుడు వెళ్ళిపోదామా ఇంటర్వ్యూ నుంచి అన్నట్టు ఫీల్ అయ్యాను అనమాట. ఐ వాజ్ వెరీ నర్వస్ బ్యాక్ దెన్. మేబీ అందుకు రాకపోవడానికి అదే కారణం, బికాస్ ఐ వాజ్ నర్వస్, ఐ డి నాట్ కంప్లీట్ మై సిలబస్ ప్రాపర్లీ. ఇంకా అంత కాన్ఫిడెంట్ గా లేను అప్పుడు ఫస్ట్ టైం రాకపోవడానికి. సెకండ్ టైం ఐ డిడ్ వెరీ వెల్ అండి ఇంటర్వ్యూలో. నా మార్క్స్ లో అప్పుడు మార్క్స్ ఇచ్చినప్పుడు దే ఆర్ రిఫ్లెక్ట్ అయ్యాయి. 69.5 వేశారు 75 కి. ఓకే ఐఎమ్ గుడ్ అట్ ఇంటర్వ్యూ అని చెప్పి సెకండ్ టైం అర్థమైంది. థర్డ్ టైమ్ అనురాధ మ్యామ్, యా ఇట్ వెంట్ వెల్ అండి. ఫైనల్లీ కొంచెం బాగానే వేసినట్టున్నారు మార్క్స్. క్వశ్చన్స్ వచ్చేసి నా హాబీస్ లో టీ టీ టేస్టింగ్ అనేది నా హాబీగా పెట్టాను. టీ మీద క్వశ్చన్స్ అడిగారు, ఏంటి కొంచెం ఇండెప్త్ వెళ్ళారు. అది కొంచెం యూనిక్ గా అనిపించింది వాళ్ళకి, కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ నేను ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పా. దాని మీద క్వశ్చన్స్ అడిగారు. తర్వాత నేను స్విమ్మింగ్ చేస్తాను. మా ఇంట్లో మా డాడీ వల్ల అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఆయన పుష్ చేశారనమాట. సో దాని మీద క్వశ్చన్స్ అడిగారు. అండ్ అనురాధ మ్యామ్ అడిగారు, ఎలా అమ్మా ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలా ఉంటున్నావు, వాట్ ఈస్ యువర్ మోటివేషన్ అని అడిగారు మ్యామ్ కూడా. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చావు కదా అని చెప్పేసి. అంటే మ్యామ్, అంటే మన గోల్ అది వీ హ్యావ్ టు, చిన్నప్పటి నుంచి పడిపోయి ఉంటది కదా, మనం వేరే వేరే ఐఏఎస్ ఆఫీసర్స్ ని చూసుంటాం, అలా మనం కూడా ఉండాలని అనుకొని ఉంటాం కదా. పర్సిస్టెన్స్ అండ్ డెడికేషన్ టు మై గోల్ అని చెప్పాను మ్యామ్ కి. సో దాని తర్వాత ఏంటంటే వాట్ డూ యూ సే ఫర్ ద ఫీమేల్ ఆస్పిరెంట్స్? అంటే ఫీమేల్ ఆస్పిరెంట్స్ తెలుసు కదా, లైక్ ప్రిపరేషన్ గురించి కానీ చెప్పదే ద కైండ్ ఆఫ్ ప్రెషర్ దే ఫేస్. సో యాజ్ ఫీమేల్ సక్సెస్ కదా మీరు అట్లా. సో మీరు కొత్తగా వచ్చే ఫీమేల్ ఆస్పిరెంట్స్ కానీ హూ ఆర్ ఇన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్న ఫీమేల్ ఆస్పిరెంట్స్ కి 2-3 years కానీ 4 years కానీ వాట్ వుడ్ యు సే టు దెమ్? అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఫీమేల్ ఫస్ట్ 2-3 years లో మేబీ మనం మొత్తం సిలబస్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, కొన్ని పీవైక్యూస్ అవ్వకపోవచ్చు. దీనికి మనకు ఒక సాలిడ్ ప్రిపరేషన్ కావాలండి, ఒక 3 years. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ యూ కెన్ డూ ఇట్ ఇన్ 2 years. మనకి రైట్ మెంటర్షిప్, రైట్ గైడెన్స్, రైట్ మెటీరియల్, నోట్స్ అన్ని ఇఫ్ ఇట్ గోస్ వెల్ మేబీ యూ కెన్ డూ ఇట్ ఇన్ 2 years. కానీ లేకపోతే టైం పడుతుందండి. వీ హ్యావ్ టు కీప్ ఇన్ దట్ టైం. ఆ టైం మనం ఈ ఎగ్జామ్ కి ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. సో యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ అనమాట. వాళ్ళకి అర్థమైనా కాకపోయినా కానీ, అదే నేను ఇందాక ఎట్లయితే మా డాడీని కన్విన్స్ చేశానో, ఆయన వెళ్ళి మా మదర్ ని కన్విన్స్ చేశారనమాట. అలా మనం కూడా మనం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ దెమ్, వాళ్ళకి భయం వేస్తుంటది, ఏమవుతుందో ఏం చదువుతుందో, వస్తుంది పోతుంది అన్నట్టు. అట్లనే కాదండి, ఇంకా చాలా మంది ఫీమేల్ ఆస్పిరెంట్స్ లైక్ పీరియడ్ టైంలో వి ఫేస్ స్టమక్ పెయిన్ అవన్నీ ఉంటాయి కదండి. నాకైతే మొన్న Group 1 మెయిన్స్ లో ఎస్ఎన్టీ పేపర్ రోజు సివియర్ స్టమక్ పెయిన్ ఉండండి. ఐ టుక్ టాబ్లెట్ అండ్ వెంట ఇంకా ఏదైతే అది అవుతుంది అని చెప్పి. ఇఫ్ అన్ని స్టార్స్ అలైన్ అవుతే మనం గట్టిగానే రాస్తామండి. కొంతమంది ఫీల్ అవుతుంటారన్నమాట, ఈ అయ్యో వీ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ 2-3 days. మెయిల్ ఆస్పిరెంట్స్ కి అట్లా ఉండదు, దే విల్ కంటిన్యూ ఆ 2-3 days కూడా చదివేస్తారు. వాట్ ఐ సేస్, తీసుకోండి బ్రేక్, ఏం రాదు. 2-3 days వీ కెన్ కవర్ ఇట్ అప్ ఇన్, తర్వాత అయిపోయిన తర్వాత కూడా వీ కెన్ కవర్ ఇట్ అప్ సమ్హౌ. ఆ 2-3 days దే విల్ నాట్ మ్యాటర్ ఇన్ ద లాంగ్ రన్. ఒక 1 year గ్యాప్ లో ఆ 2 days ఏమైపోతుందండి, వీ హ్యావ్ టు టేక్ అ బ్రేక్. అండ్ యా, మన ఇంట్లో ఎలా ఉంటారు మన పేరెంట్స్ అనేది మనకే తెలుసు ఫీమేల్ ఆస్పిరెంట్స్ కి. అండ్ దానికి తగ్గట్టుగా మనం స్లోగా చెప్పుకుంటూ వాళ్ళని కన్విన్స్ చేయాలి అంతే.
సో దట్ దే విల్ గివ్ అస్ అండ్ బెటర్ వేస్. అండ్ సో 8 years లో వెరీ లో పాయింట్స్ ప్రిపరేషన్ ఫేజ్ లో మీకు ఒక లో పాయింట్ అంటే ఇంకా దాని నుంచి ఇంకా చాలా రీబౌండ్ అంటే చాలా కష్టం. ఎట్లా రీబౌండ్ అయ్యారు? వాట్ ఇస్ ద లో పాయింట్ ఇన్ యువర్ ప్రిపరేషన్? అదే అండి 2023లో ఇంటర్వ్యూ పోవడం అనమాట. గ్రూప్ 1 సెకండ్ టైం ఇంటర్వ్యూ పోవడం. ఇట్ వాజ్ వెరీ వెరీ లో అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా ఏడ్చినంత నేను నా జీవితంలో ఎప్పుడు ఏడ్చుండను. నోబడీ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ మీ. అసలు ఆ పెయిన్ లోపల ఉంటది కదండి, ఎంత చదివాం మనం దీనికి ఎందుకు రాలేదని చెప్పేసి. ఆ టైంలో నాకు జస్ట్ 3 marks తో పోస్ట్ మిస్ అయింది. తర్వాత బట్ అప్పుడు ఇంకా వదిలేద్దామని అనుకున్నాను. మా డాడీ కూడా అన్నారు, మన గ్రూప్స్ కలిసి రావట్లేదురా, మనం చదవద్దు గ్రూప్స్, యూపీఎస్సీనే చూసుకుందాం, ఇంకొక అటెంప్ట్ ఇద్దాం యూపీఎస్సీ అని అన్నారు అనమాట. కానీ సమ్ నా ఫ్రెండ్ వచ్చేసి దే హైలైటెడ్ అనమాట, నువ్వు ఈ తప్పు చేసావు అందుకే నీకు ఈ మార్క్ పోయింది అని. అది కూడా ఒక 2-3 months తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట, నాకు ఈ తప్పు చేయడం వల్లే నాకు పోయింది, ఆ తప్పుని నేను మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటే నెక్స్ట్ టైం వస్తుంది. అండ్ పీపుల్ చెప్తారు కదండి, ఇప్పుడు ఆ 2-3 marks లో పోయిందని అనుకుంటాము, అంటే ఆ 3 marks లో నీకు వస్తే ఆ లాస్ట్ పోస్ట్ ఏదో వస్తుంది, బట్ యూ విల్ నాట్ గెట్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ సంథింగ్, నీకు సంథింగ్ హయ్యర్ రాసింది కాబట్టే నీకు అప్పుడు పోయింది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2023 నోటిఫికేషన్ లో ఎంపీడీఓ కానీ లే సెక్రటరీ కానీ వస్తే ఐ వుడ్ హ్యావ్ జాయిన్ అండ్ ప్రాబబ్లీ ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ద ప్రిపరేషన్ అండి, టు బీ ఫ్రాంక్. కానీ అలా సెటిల్ అవ్వకూడదు అని చెప్పి నాకు అది రాలేదు అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. సో ప్రిపరేషన్ అపార్ట్, సో చెప్పండి యాక్చువల్ గా మీకు ఇది ఆ లో పాయింట్స్ నుంచి రీబౌండ్ అయ్యారు. ఎడితే ముందు కళ్ళ నీళ్ళు వచ్చాయి. చాలా టైం పట్టిందండి రీబౌండ్ అవడానికి కూడా. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ రీబౌండ్ అన్నమాట. ఒక 1 or 2 months అలా యాక్చువల్ గా మీకు అయితే కళ్ళ నీళ్ళు కూడా రాలేదు. ఐ హ్యావ్ టు ట్రై క్రైయింగ్ సో దట్ ఐ కెన్ వెంట్ అవుట్ ఆల్ ద పెయిన్. మళ్ళీ స్టార్ట్ ఇట్ టుక్ మీ ఆర్టిఫిషియల్ గా ఏడుస్తాను కానీ అసలు నో, ఇట్స్ వెరీ టఫ్ టైం ఈవెన్ వెదర్ ఫర్ ద బాయ్స్ ఆర్ వెదర్ ఫర్ ద గర్ల్స్. ఆ మీద కోపప్ చేసుకొని మళ్ళీ రీచ్ ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ 8 years, వాట్ ఈస్ యువర్ లెర్నింగ్స్? అంటే ఎగ్జామ్ ఇంపార్టెంటా లైఫ్ ఇంపార్టెంటా అనిపించదా మీకు ఎప్పుడైనా ఈ యొక్క ఎగ్జామ్ గురించి లైఫ్ ని సరిగ్గా? ఎగ్జామ్ ఇంపార్టెంటా యాక్చువల్ గా ఎగ్జామ్ ఇంపార్టెంటా లైఫ్ ఇంపార్టెంటా? సో ఒక ఎగ్జామ్ గురించి లైఫ్ లో చిన్న చిన్న ఆనందం వదిలేసి ఇట్లా కూర్చొని చదవడం అంటే అనిపిస్తా ఉంటదా ఇప్పుడే అని అడుగుతా? అనిపించేదండి. అసలు ఈ ఎగ్జామ్ నే మనం ఇన్ని సంవత్సరాలు, లైక్ గ్రాడ్యుయేషన్ కూడా 4 years చేస్తాం మనం, ఈ ఎగ్జామ్ కోసం 8 years కూర్చున్నా నేను. అంటే 2 graduations ఎక్స్ట్రా చేసిండే దాన్ని. చాలా చాలా అనిపించేది ఈ ఎగ్జామే లైఫ్ గా అయిపోయింది ఏంటి అని. కాకపోతే ఐ వాజ్ డీప్ ఇన్ అండి, ఇంకా బయటికి రాలేనంత ఇన్ అయిపోయాను అనమాట. ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం, ప్రతిదీ 1:2 వరకు రావడం, మెయిన్స్ రాయడం, ఇంకా ఆ సైకిల్లో పడిపోయాను అనమాట. ఇంకా ఎలాగైనా వచ్చేయాలరా బయటికి దీని నుంచి అని చెప్పేసి కూర్చొని నేను ఐ కెప్ 2025 యాజ్ మై ఫైనల్, ఇంకా ఫైనల్ ఇయర్. ఆ తర్వాత నేను ట్రై కూడా చేయను 26 లో అని చెప్పేసి పెట్టుకున్నాను. కాబట్టి ఇంకా ఐ గేవ్ మై ఎవ్రీథింగ్, ఈ 25 లో ఫుల్ గా చదివేయాలి అని చెప్పేసి. ఎగ్జామా లైఫా అంటే, లైఫ్ ఆబ్వియస్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ కన్నా. సో మెనీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దర్ ప్రొఫెషన్స్. ఈ ఎగ్జామ్ మనం అంటే తెలుసో తెలియకో ఫర్ సమ్ రీజన్ వి గాట్ మోటివేటెడ్ అండ్ వి టుక్ అప్ దిస్ యాజ్ అవర్ కెరియర్. అట్లా కాకుండా ఇదే రాయాలనే అస్సలు లేదు. యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఎనీ కెరియర్ యూ వాంట్. మనం ఎఫర్ట్స్ పెడితే ఏ కెరియర్ లో అయినా మనం టాప్ పొజిషన్. మనం ఎంత ఎఫర్ట్ పెట్టామండి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి, అసలు వేరే ఎక్కడైనా పెడితే ఆఫ్ కోర్స్ విల్ బి వన్ ఆఫ్ సమ్ హైయర్ పొజిషన్స్ లోనే ఉంటాం కదండి. నేను ఇప్పుడు దగ్గర చాలా మందిని లైక్ ఇది నా లైవ్ 6th or 7th, దిస్ లైవ్ ఏంటంటే
ముందు వాళ్ళంతా యూపీఎస్సి. సో ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీ సక్సెస్ అయ్యి ర్యాంక్ వచ్చిన వాళ్ళతో మాట్లాడిన ఇప్పుడు దాకా ఫస్ట్ నుంచి తీసుకున్నట్టే. ప్రశాంత్ సోర్పాటి గానీ, దానికి ముందు రెనో కొరియన్ గానీ. రెనో కొరియన్ ఏంటంటే కేరళ తను ఏంటంటే తనకి ర్యాంక్ వచ్చింది కానీ హీఈస్ ఇన్ టు ద ఫ్యాకల్టీ. అండ్ దెన్ దాని తర్వాత హబీబ్ షేక్ లేకపోతే ప్రణవ్ ఇలా కొంతమందిని మాట్లాడారు అనమాట. వాళ్ళంతా ఏంటంటే 2-3 అలా 4 years లో క్లియర్ చేసుకుని ఇంటూ ద యూపీఎస్సీ. సో ఇట్ ఈస్ అబౌట్ ఏంటంటే సిమిలర్ జర్నీ మీది నాది. నేనైతే ఒక 10 years అంటే మనకి 8 years. సో యూపీఎస్సీ అవ్వక నార్మల్ గా అంటే అవ్వకని కాదు, డిస్పైట్ అవర్ ఎఫర్ట్స్ అనేబుల్ టు క్లియర్ ద ఎగ్జామ్ యూపీఎస్సీ అనేది. అండ్ దెన్ దాని తర్వాత గ్రూప్స్ కి వచ్చి మళ్ళీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఇది కొంచెం ఒక వెటరన్స్ కి రిలేటబుల్ గా ఉంది. ఇప్పుడు దాకా చేసిన వాళ్ళందరూ 4 years బిలో ప్రిపరేషన్, బట్ ఇది 8 years ప్రిపరేషన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి కానీ చాలా మెచ్యూర్డ్ గా ఆన్సర్ చెప్తా ఉన్నారు. యూ అడ్రస్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఇస్ కామన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. సో చాలా అన్ని ఓపిక్ గా చెప్పారు. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేశారు కదా ఫస్ట్ 2000 లక్ అని చెప్పేసి, అది చాలా మంది చెప్పరు. సో యా జెన్యూన్. ఐ హోప్ యూ బి వెరీ సక్సెస్ఫుల్. ఒక్కటే కాదు మిగతా కూడా సక్సెస్ చేయాలని చెప్పి చాలా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి లైవ్ లోకి వచ్చినందుకు. ఇంకోటి ఏంటంటే సార్ నేను మీకు పర్సనల్ గా మెసేజ్ చేస్తాను. వీ హ్యావ్ సమ్ డౌట్స్ రిలేటెడ్ టు ఏబిపిఎస్సి గ్రూప్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ గురించి. సో కొంచెం టైం తీసుకొని చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. అంటే ప్రియాంక గారు నాకు దాదాపు 6 years నుంచి తెలుసా అండి. మీరు నాకు 5 years అనుకుంటా. 5 years నుంచి తెలుసు మేడం గారు కూడా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీరు 2019 లో అప్పుడు మనం మాట్లాడినట్టున్నాం. ఆ తర్వాత ఐ డియాక్టివేటెడ్ సోషల్ అకౌంట్స్, మళ్ళీ వచ్చేదాన్ని మళ్ళీ డియాక్టివేట్ చేసేదాన్ని, అట్లా. సో ఆన్ అండ్ ఆఫ్ ఉండేది ఎగ్జామ్స్ ఉండడం వల్ల. అది తెలుసు నాకు. యాక్చువల్ గా మీరు మాట్లాడారు కాబట్టి నేను కూడా పోస్ట్ చూసినాక రిమెంబర్ లైక్ మీ టెలిగ్రామ్ అకౌంట్ నాకు పేరు కూడా తెలుసు అనమాట. సో అందు గురించి వెంటనే గుర్తు తెచ్చుకొని మెసేజ్ చేశాను. చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.